ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను అందరికి వందనాలు. గడిచిన కాలమంతా కూడా మన సంఘంలో సంఘ పెద్దగా ఉంటున్నటువంటి యేసుపాదం గారి ఇంట్లో పిల్లల పట్ల, కుటుంబం పట్ల దేవుడు మేలు చేస్తూ వచ్చారు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి అందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రార్థన కోడిక ద్వారా ఇంకా అధికమైన మేళ్ళు ప్రభు కుటుంబంలో చేయబోతున్నారు. అందుకొరకే మరి ఒకసారి విశ్వాసంతో స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో అంటే యేసయ్యతో, దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము, అలాగున మేలు కలుగును అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఏంటంటే సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండవది మేలు కావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రెండు ఆశీర్వాదాలు ఓ కుటుంబంలో ఉన్నాయనుకోండి, ఆ కుటుంబము చాలా దీవించబడిన కుటుంబము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఏ కుటుంబంలో కూడా అడుగు పెట్టినా కూడా అక్కడ సమాధానం అనేది కనిపించట్లేదు. మీరు బాగున్నారా అండి అని అడిగితే వాళ్ళు అంటారు, మాకు డబ్బు, ఆస్తి, ఇల్లు అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి కొందరి ఇళ్లలో మనం గమనించినప్పుడు పేదరికం ఉందండి, ఏదైనా వసతులు ఉంటే మేము సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండవచ్చు, అప్పుల సమస్యలు, అనారోగ్యాలు మా జీవితాల్లో ఎదురై మేలు పొందలేని పరిస్థితుల్లో అసమాధానంతో మా కుటుంబాలు నలిగిపోతున్నాయి అని సమాధానం లేని పరిస్థితుల్లో చెప్పే ప్రజలు కొంతమంది ఉన్నారు. ఇలా అనుకూలతలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంగా మేలుకరంగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో లోటుపాట్ల చేత సమాధానం లేని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఈ సమాధానము, రెండవది మేలు అనేది ఎక్కడ దొరుకుతుంది అని మనుషులు వెతికేవాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదు. సమాధానం కావాలి అని కొంతమంది చెడు అలవాట్లకి బానిసలై బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చుట్ట తాగుతూనే ఉంటాడు. ఆ ఇంటికి విసిటింగ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఆ చుట్ట మానుకోవద్దా అంటే, అన్నమైనా మానుకుంటా కానీ చుట్ట మానుకోను అన్నాడు. కొద్ది రోజులకి క్యాన్సర్ వచ్చింది. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి వెళితే, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను బ్రతకాలి 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 అంటాడు. అప్పటికే స్టేజెస్ దాటిపోయింది. డాక్టర్ గారిని అడిగాను, మరి బ్రతుకుతాడంటే, సార్ బ్రతకరు సార్, అయిపోయింది, 3వ స్టేజ్. బాగున్నప్పుడే చెడు అలవాట్లు మానుకొని మంచిగా తిని ఆరోగ్యకరంగా ఉండమంటే అన్నమైనా మానుకుంటా కానీ చుట్ట మానలేకపోతున్నాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన, చుట్ట మానుకోవడానికి ప్రార్థన చేయాలంట మరలా. ఇలా సమాధానం కొరకు చెడు అలవాట్లకి బానిసలే జీవించేవాళ్ళు ఉన్నారు. మేలు కావాలి అని ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మేలులు పొందలేని పరిస్థితుల్లో మనిషి కొనసాగుతూ ఉండగా వాక్యం చెప్తుంది, యేసయ్యతో, దేవునితో ఎవరు సహవాసం చేస్తారో వాళ్ళు మేలు, ఆ తర్వాత సమాధానాన్ని కూడా అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆ సమాధానము, మేలు దేవుని చేత మీరు పొందాలని ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాను. రాబోయే రోజుల్లో ఇంకా సమాధానము, మేలు దేవుని చేత పొందటానికి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మేలు, సమాధానం అనేది అనుభవిస్తారు. లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచారనుకోండి, మేళ్ళు కాదు కానీ శాపము, కన్నీళ్ళు, దుఃఖమే వెంటాడుతూ వస్తాయి. కానీ ఈ రాత్రి వాక్యం చెప్తుంది, దేవునితో నీవు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము దొరుకుతుంది, మేళ్ళు కూడా కలుగుతాయి.
అట్టి సమాధానము మేళ్ళు ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీకు నా దేవుడు అనుగ్రహించుదురుగాక. మరి ఏ విధంగా తన ప్రజల జీవితాల్లో మేలు చేస్తాడు, ఏ విధంగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు? కొన్ని మాటలు బైబిల్లో నుండి మనం ధ్యానించి చివరిగా ఆ విధంగా ప్రార్థన చేసుకొని మనం జీవించినట్లయితే నిశ్చయముగా ఈ వాక్యము ద్వారా రాబోయే రోజుల్లో ఈ వాక్యానుసారంగా మీరు జీవించడం ద్వారా సమాధానము మేలు సమృద్ధిగా నా దేవుడు అనుగ్రహించుదురుగాక. బైబిల్లో ఒక స్త్రీ గురించి మనం చదువుతూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వాక్యాన్ని మీరు చూడండి ఒకసారి. నేను చదవమన్నప్పుడు మీరు చదువుదురు. అక్కడ యేసుక్రీస్తు వారు సంచరిస్తున్న ఆ రోజుల్లో ఓ ఫరిసయ్యుని ఇంటికి వెళ్ళారు. ఆయన భోజనానికి పిలిస్తే యేసుప్రభువు వారు భోజనం చేశారు. ఆయన పడుకొని సేద తెరుచుకుంటూ ఉన్న సమయంలో ఒక స్త్రీ, ఆమె గురించి రాయబడి ఉంది పాపాత్మురాలైన స్త్రీ అని. ఆమె తన జీవితంలో డబ్బు, వెండి, బంగారు, ఆస్తి సకలము కలిగి ఉన్నది, కానీ సమాధానం లేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుంది అని వెతుకుతూ సంచరిస్తూ ఉన్నటువంటి సమయాలు. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు అని ఎరిగి పలాని ఫరిసయ్యుని ఇంట ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు వారు కనబడగా ఆయన పడుకొని ఉన్నాడు. కాళ్ళ దగ్గర నిలిచి ఆమె కన్నీళ్లు విడిచి ఆమె బాధ అంతటిని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కన్నీళ్ల ద్వారా వివరిస్తుంది. యేసు ప్రభు వారు ఆమెను చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు ఆమె పరిస్థితి అంతయు కూడా. ఆ ఫరిసయ్యుడు ప్రక్కన ఉన్న శిష్యులు కూడా అదో రకంగా చూస్తూ ఉన్నారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ యేసుక్రీస్తు వారు హృదయపు అంతరంగాన్ని ఎరిగేవాడు కనుక ఆ స్త్రీ యొక్క పరిస్థితులన్నీ కూడా గుర్తెరిగి ఆమె కన్నీళ్లు విడిచే అనుభవాన్ని చూస్తూ ప్రక్కనున్న పేతురుతో ఒక మాట అంటాడు. పేతురు, నేను ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు త్రాగటానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇదిగో ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుంది. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాలకు రాస్తుంది. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఆమె అప్పటికీ చెప్పలేదు నా పరిస్థితి ఇలా ఉంది అని, కానీ హృదయపు అంతరంగాన్ని ఎరిగి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క బాధని, కన్నీళ్లను చూసి గమనించి పేతురుతో ఆ మాటలు చెప్పి ఆమెతో అన్న మాట ఇప్పుడు మీరు చదవండి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవి వెళ్ళు అని ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ రోజు నుండి ఆమె సమాధాన స్థితిని పొందుకొని ఆమె సంతోషంగా వెళ్ళిపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు ఆమె జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. భౌతికంగా అన్ని వసతులు ఉన్నాయి, మేళ్ళు పొందినట్లుగానే కనబడుతుంది, కానీ ఆ మేళ్ళు నిజమైన మేళ్ళు కాకుండా ఆమె జీవించే జీవిత విధానాన్ని బట్టి పొందిన మేళ్ళు కాబట్టి ఓ సరైన ఆశీర్వాదం సమాధానాన్ని పొందుకోలేకుండా బ్రతుకుతుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి ఆమె వచ్చి తన తప్పులన్నీ కూడా, పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రేమిన వారలారా, ఆమె జీవితంలో అంతవరకు లేని సమాధానం ఆ రోజు నుండి ఆమె వెంటాడేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. సమాధానము మేలు ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు దగ్గర ఆయనతో సహవాసం చేసినప్పుడు సమాధానము మేలు కలుగుతుంది. అంతవరకు ఆ స్త్రీ లోక సంబంధమైన అనుభవాల్లో లోకస్తులతో సహవాసం చేసి భౌతికంగా డబ్బు, ఆస్తి అన్నీ ఉన్నా కూడా అంతరంగంలో ఏమీ లేదు, సమాధానం లేదు. ఈ రోజుల్లో మనిషి యొక్క జీవితం కూడా అలాగే ఉంది. డబ్బు కొరకు లోక సంబంధమైన మనుషులను ఆశ్రయిస్తూ లోక సంబంధమైన కార్యక్రమాలను జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకొని సకలము పొందుకున్న తర్వాత పశ్చాత్తాపం కలిగినప్పుడు పాప క్షమాపణ దొరకని పరిస్థితుల్లో నరకానికి ఆహుతి ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్క మనిషి నశించిపోవటం దేవుని చిత్తం కాదు గనుక యేసుక్రీస్తు కల్వారి శిలువలో మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన ప్రాణత్యాగం చేశారు గనుక యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకొని, ప్రభువా నీతోనే నేను సహవాసం చేయటానికి ఇష్టపడతాను అని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థించిన రోజున సమాధానము మేలు కలుగునుగాక. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి రావాలి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి చేసిన తప్పిదాలను ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు ఆ రోజు నుండి సమాధానము మేలు కలుగుతుంది.
యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, దుష్టులకు నెమ్మది సమాధానము ఉండదు. పాపములో జీవిస్తున్న ప్రజలు సమాధానంగా బ్రతకలేరు. ఏదైనా ఒక దొంగతనం చేసి ఈ పట్టణంలో దాచిపెట్టుకున్నారు అనుకోండి, ఈ ప్రాంతానికి వచ్చాడు అనుకోండి, వాడు ఎప్పుడూ భయంతోనే ఉంటాడు, కానీ సమాధానము మేలు అనేది అతడు చూడలేడు. కానీ పాపాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టిన రోజున ఆ సమాధానము మేలు కలుగుతుంది. సమాధానము మేలు ఇవ్వటానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏదో కులాన్నో మతాన్నో స్థాపించడానికి రాలేదు, కానీ మానవ జీవితం నశించిపోతూ ఉండగా, జన్మ కర్మ పాపాల చేత మానవుడు నశించిపోయి నరకానికి వెళ్లకుండా ఉండు నిమిత్తమై పరిపూర్ణమైన రక్షణ దయచేసి సమాధానము చేత ఆశీర్వాదకరంగా నడిపించబడాలనే ఉద్దేశము చేత రక్షించటానికి రక్షకుడుగా వచ్చిన దేవుడు ఆయన. యేసుక్రీస్తు ఆయన పాదాల దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకొని యేసుతో సహవాసం చేసినప్పుడు సమాధానము మేలు కలుగుతుంది. ఎందుకు అట్టి సమాధానము మేలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడంటే, వాక్యములో కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తారు, మానవుడు దరిద్రుడుగా ఉన్న పరిస్థితుల్లో, శాపాన్ని అనుభవిస్తున్న రోజుల్లో, మనిషి జీవితానికి పెట్టినటువంటి శాపం కన్నీళ్లు దుఃఖంగా మార్చబడాలని యేసుక్రీస్తు వారు కోరుకున్నవాడై నశించిపోతున్న ప్రజల రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టుట చేత యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షణను పొందుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో సమాధానం ఏలుబడి చేస్తూ మేలులు ఏలుబడి చేస్తాయి. క్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు, నాకు రక్షణ కలిగినది అని బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చినప్పుడు, రక్షించబడ్డప్పుడు సమాధానము మేలు ఆ రోజు నుండి అనుభవిస్తారు. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మానవుడి రోజున గుర్తెరగాలండి. ఒక మాట మీకు చెప్తాను. ఒకసారి ఒక తండ్రి గారికి 2 కుమారులు ఉండేవాడు. వాళ్ళలో 2 కుమారులు, ఒకడేమో మంచిగా చదివాడు, చిన్నవాడేమో చెడు అలవాట్లకు బానిసలై కాలేజీలో చదువుతున్న సమయంలో చెడు స్నేహాలతో ఉండి చెడు అలవాట్లకి బానిసగా ఉండి తన జీవితాన్ని నాశనం చేసుకొని లోక సంబంధమైన కార్యక్రమాలను బ్రతుకుతూ ఉండేవాడు. పెద్దవాడేమో వాడు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. ఓ జడ్జిగా కూడా అతను ఉద్యోగం చేస్తూ వచ్చాడు. తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఇద్దరిని పిలిచి, ఒరే, నేను ఎప్పుడు చేస్తానో ఎప్పుడు కనుమూస్తానో నాకు తెలియదు, కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జీవితాలని కాపాడుకొని ఆశీర్వాదకరంగా మీరు ఉండండిరా అని వాళ్ళిద్దరితో చెప్పాడు. ముఖ్యంగా పెద్దవానితో చెప్తూ ఉన్నాడు, ఇదిగో పెద్దోడా, ఈ చిన్నవాడు కొద్దిగా నా మాట వినట్లేదు, చెడు అలవాట్లకి బానిసలు బ్రతుకుతున్నాడు, వీడిని బాగా చూసుకోరా అని చెప్పి చిన్నవాడిని చేతుల్లో అప్పగించేసి తండ్రి చనిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఆ చిన్నవాడు ఈ దొంగతనాలు, హత్యలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళన్న చెప్తూ ఉండేవాడు, వరే నాన్న చెప్పారు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, నీకు కావాల్సినవన్నీ కూడా అన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా ఎందుకు లోక సంబంధమైన అనుభవాలు జీవిస్తావు, నువ్వు జాగ్రత్తగా ఉండన్నా కూడా ఈ చిన్నవాడు చెడు స్నేహాలతో సహవాసం, ఒక మనిషి చెడిపోవటానికి, మంచివాడు చెడ్డవాడుగా మారటానికి చెడు స్నేహాలే కారణమండి. ఆ కుమారుడు చిన్నవాడు ఎంత చెప్పినా వినకపోగా ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఇంటి యజమానుడు లేచి పట్టుకొని పోతూ ఉన్న సమయంలో ఆ వాణ్ణి కూడా ఆయన్ని చంపేసి పారిపోయి వస్తూ ఉన్నాడు. పారిపోయి వచ్చేసాడు. ఆ ఇంట్లో ఉన్న ఒకళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇక ఆ సమయంలో ఈ చిన్నవాడు తప్పించుకొని ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నాడు. వాళ్ళన్న తలుపు తీస్తే ఆ చొక్క మరకలతో నిండిపోయింది. వెంటనే పోలీసు వాళ్ళు కూడా వెంబడించారు, ఇతని ఇంటికి వచ్చేసారు. ఆలోగా ఏం జరిగిందంటే, వీడు హత్య చేశాడు కదా, ఆ రక్తపు మరకలన్నీ కూడా చొక్క మీద ఉంటే వాళ్ళన్న కనబడంగానే అన్నయ్య నన్ను కాపాడన్నయ్య అంటాడు. మరి ఏం చేసేవారు అంటే, హత్య చేసి వచ్చారు,
ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంబడిస్తున్నారు, నన్ను తీసుకెళ్తారు, జైల్లో వేస్తారు, అన్నయ్య నన్ను కాపాడు అని అప్పుడు ఏడవడం ప్రారంభించాడు. వాళ్ళ అన్న అంటాడు, రే ఎన్నోసార్లు చెప్పాను కదా, చెడు స్నేహాలకు నువ్వు వెళ్ళవద్దు, మంచి వాళ్ళతో స్నేహం కలిగి మంచి బుద్ధులు నేర్చుకొని బ్రతకమని నాన్న ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కదా, ఎందుకు ఇలా చేసావంటే నా పొరపాటు అయిపోయింది, ఇది ఒక్కసారి నీవు నన్ను కాపాడన్నయ్యా, నేను మంచిగా బ్రతుకుతాను అన్నాడండి. సరే ఇకనైనా నీవు మంచిగా బ్రతుకుతావు కదా అన్నాను. సరే అన్న నేను మంచిగానే బ్రతుకుతాను అని ఓ తీర్మానం చేయించి అన్న ఏం చేశాడో తెలుసునా, ఆ రక్తపు మరకతో ఉన్న ఆ షర్ట్ని తాను వేసుకొని మంచిగా ఉన్న షర్ట్ తనకు వేసి పోలీసు వాళ్ళు రాగానే వచ్చారు. ఎవరిని తీసుకెళ్ళారు? అన్నయ్యని తీసుకెళ్ళారు. మీకు అర్థమైంది అనుకుంటా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాన్ని ఎవరు మోసారు? యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన శిక్ష అనుభవించారు. మానవుడు చేసిన ప్రతి పాపపు శిక్ష ఎవరు అనుభవించారు? క్రీస్తు అనుభవించాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు మానవ జీవితానికి రక్షణ ఇవ్వటానికే వచ్చారు. నశించిపోతున్న ఆత్మలని రక్షించటానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. కానీ నరకానికి ఆహుతి చేయాలని ఎప్పుడు కూడా మానవుని పట్ల దేవుడు కోరుకోలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన నిమిత్తమై యేసుక్రీస్తు వారు చేసిన ఆ శిలువ త్యాగాన్ని తలంచుకొని యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని చెడు అలవాట్లు కలిగి జీవిస్తూ ఉన్న అనుభవాలు ఎవరైనా ఒకవేళ ఉంటే క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర క్షమాపణ అడిగినట్లయితే నిశ్చయముగా ఇది మొదలుకొని సమాధానము, ఆ తర్వాత మేళ్ళు నా దేవుడు మీకు స్వంతం చేయునుగాక. హల్లెలూయా. ఆ స్త్రీ యేసు పాదముల యొద్ద నిలిచి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నట్టు చేత ఆ రోజు నుండి, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళు అని ఆ రోజు నుండి అంతవరకు దుఃఖముతో నా ఆమె జీవితం. బట్ దెర్ ఇస్ నో సారో. అసమాధానం తొలగిపోయింది. సంతోషము చేత, రక్షణ పొందుట చేత దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ కూడా మీరు గమనించండి. ఓసారి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆమెకున్న ఆ బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి డబ్బంతా కూడా ఖర్చు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సమయంలో ఆమెకున్న ఆ బలహీనత నుంచి విడుదల పొందాలని కోరుకుంటూ ఉంది. డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారని ఎరిగి యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంది. ప్రియమైన వారలారా, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళకు సమాధానము, రెండవది మేలు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆ స్త్రీ కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతానికి వచ్చారు, జనసమూహం ఆయన వెంబడిస్తుంది, శిష్యులు కూడా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నాకున్న ఈ జబ్బు 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాను కదా, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నాకు విడుదల దయచేస్తారు అని ఆ జనసమూహం మధ్యలోనికి వెళ్తూ ఉంది. జనమంతా గుంపులుగా ఉన్నారు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మీరు చూడండి. ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకొని ప్రార్థన చేయించుకుందామా అంటే అంత అవకాశం కూడా లేదు. అంత జనసమూహము కిక్కిరిసిపోయి ఉన్నారు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసునా? యేసుక్రీస్తు జనసమూహం మధ్యలో ఉన్నారు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాననే ఓ అచంచలమైన విశ్వాసము చేత అక్కడికి వెళుతూ ఉంది. జనసమూహం మధ్యలో తోసుకుంటూ ఆమె కూడా వెళ్ళిపోయి అలా వస్త్రపు చెంగు తాకగానే వెనువెంటనే యేసుక్రీస్తులో నుండి ప్రభావం వెళ్ళిపోయి ఆమెను బాగు చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తులో ఉంటున్న ఆ ప్రభావం వెళ్ళిపోయి ఆమెను బాగు చేసింది, స్వస్థ చిత్తురాలయును. యేసుక్రీస్తు వారు అంటారు, ఎవరు నన్ను తాకారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. శిష్యులు అంటారు, ఇంత జనసమూహం ఉన్నారు కదా ప్రభువా, మరి ఎవరని చెప్పే, ఎవరో తాకారు. లేదు ఎవరో తాకారు నన్ను, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరదేనంటే ఆ స్త్రీ ముందుకొచ్చి, అయ్యా నేనేనయ్యా నేను తాకింది, 12 సంవత్సరాల నుంచి ఈ జబ్బుతో ఈ బలహీనత చేత నేను ఉండగా
ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా స్వస్థత పొందలేని పరిస్థితులు, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతానని విశ్వాసంతో వచ్చాను, నాకు స్వస్థత కలిగింది అని అంతవరకు ఆ జబ్బుతో ఉన్న, బలహీనతతో ఉన్న ఆమె జీవితం సంతోషంగా వెళ్ళేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. అంతవరకు జబ్బుతో ఉన్న ఆమె జీవితంలో సమాధానం లేదు, మేలుని పొందలేని పరిస్థితుల్లో దుఃఖంతో కన్నీళ్లతోనే ఆమె జీవితాన్ని వెళ్ళబుచ్చుచూ ఉన్నది. జబ్బుతో ఉన్న వాళ్ళకి ఏదైనా సమాధానం ఉంటుందా చెప్పండి? ఈ ముసలుడు ఎప్పుడు చస్తాడా అని మనసులో అనుకునేవాళ్ళు లేకపోలేదు, ఈ ముసలిది ఎప్పుడు చచ్చిద్దా అని మనసులో అనుకునేవాళ్ళు లేకపోలేదు, బయట అనుకోకపోయినా. చెప్పండి, వాస్తవం కాదు నేను చెప్పేది. అటు జబ్బుతో ఉన్న వాళ్ళకి బాధే, చూసుకుంటున్న వాళ్ళకి కూడా బాధే. గతంలో 10-20 సంవత్సరాల క్రితం కేర్ తీసుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. ఏ ఒక్కరికి కూడా సమాధానం లేని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉండగా, ప్రేమిన వారలారా, ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె విశ్వాసము ద్వారా క్రీస్తుతో సహవాసం చేయటానికి ఎప్పుడైతే ఇష్టపడిందో ఆ రోజు నుండి స్వస్థత ఆమెకు దేవుడు ఇచ్చినట్లుగా ఈ రాత్రి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న మీకు కూడా నా దేవుడు స్వస్థత అనుగ్రహించుదురుగాక. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమగును. మీరు స్వస్థపరచండి, గుడ్డి వాళ్ళని తీసుకొస్తాను అని సవాల్ చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోరుకున్నది ఒకటే, నీవు విశ్వసిస్తూ ఉన్నావా, నీవు నమ్ముచూ ఉన్నావా? ప్రేమిన వర్లరా, చాలా సంవత్సరాల క్రితం ఆకాశ మండలానికి వెళ్ళి ఒక అతను ఆకాశ మండలం అంతా చూసి తిరిగి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట. ఆకాశ మండలానికి వెళ్ళాను, అక్కడ అంతా తిరిగి చూశాను, దేవుడు నాకు కనబడలేదు, కాబట్టి దెర్ ఇస్ నో గాడ్, దేవుడు లేడు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట. ఆ మాటని ఒక చిన్న సండే స్కూల్ పాప చదివింది. ఆ పాప ఒక లెటర్ రాసిందట ఆ సైంటిస్ట్కి. అయ్యా, నువ్వు కూడా క్రిస్టియన్వి కదా, దేవుడు లేడని చెప్తున్నావు కదా, బైబిల్ చెప్తుంది హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. మరి ఈ మాట తెలియదా? ఆయన ఉన్నాడు అని విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహిస్తావు కదా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడి ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల రాసిన ఆ జవాబుకి సిగ్గుపోయింది అతనికి. ప్రేమిన పట్ల హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. విశ్వసించిన వారి జీవితాల్లో ఆయన కనబడుతాడు. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. యేసన్న గారు కూడా అడిగారట, కొంతమంది కుర్రోళ్ళు వచ్చి, దేవుడు 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 అంటున్నావు, చూపించు దేవుడు అని. యేసన్న గారు ఒకే మాట అన్నారు, ఒరే బుర్ర ఉందా నీకు, మెదుడుందా? ఎందుకు లేదు, చూపించు అనేసరికి వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు. చూపించాలంటే ఈ బుర్ర పగలు కొట్టాలి, అప్పుడు కనబడింది. ఇలా చాలామంది దేవుడు చూపించి నమ్ముతాము అనేవాళ్ళు లోకంలో చాలామంది లేకపోలేదండి. కానీ ప్రియమైన వర్లరా, మనకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నది యేసుక్రీస్తే. హల్లెలూయా. మనం క్షేమంగా ఉన్నాము అంటే క్రీస్తు ద్వారానే. దేవుడు లేకపోతే, ప్రభువు లేకపోతే మనం ఈరోజు వరకు క్షేమంగా ఉండలేము. కాబట్టి క్రీస్తు ఉన్నాడు అని విశ్వసించే ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీకుంటున్న ప్రతి అనారోగ్యం గురించి నా దేవుడు విడుదల చేయుదురుగాక. ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విశ్వాసముతో వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె బాగుపడిందండి. అంతవరకు ఆ జబ్బుతో అసమాధానం, కానీ స్వస్థత కలిగింది, మేలు పొందుకున్నది, తర్వాత సమాధానంతో ఆమె వెళ్ళిపోయింది. బైబిల్లో ఇంకొక మాట మీకు చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వాక్యం 8వ వాక్యాన్ని మీరు గమనించి చూడండి. నేను చెప్పినప్పుడు చదువుదురు. అక్కడ ఓసారి అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో ఆకాశ నక్షత్రాలని చూడు అన్నాడు. చూస్తే వాటిని లెక్క పెట్టగలవా అని అడిగాడు. అబ్రహాం 1, 2, 3, 4 అంటున్నాడు. ప్రభువా, ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలను నేను లెక్క పెట్టలేను, ఇదిగో ఆ విధంగా నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. సముద్రపు ఇసుక రేణువుల దగ్గర తీసుకెళ్ళి, అబ్రహాం, వీటిని లెక్క పెట్టగలవా? లెక్క పెట్టాడు. 1, 2. వాటిని ఎక్కడ లెక్క పెట్టగలరండి? ప్రభువా, నా వల్ల కాదు, ఇదిగో ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింప చేయబోతున్నాను.
కాబట్టి నేను చెప్పినట్లుగా నీవు బయలుదేరరా అని కల్దీయుల దేశం మెసొపొతేమియా అనే ఆ పట్టణాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వచ్చాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్లో ఆ మాటను మీరు చూడండి. బేతేలు, హాయి అనే ఓ పట్టణం ఉన్నది. ఆ రెండింటి మధ్యలో గుడారం వేసుకొనేను అనే మాటలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. ప్రయాణమై దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్తున్న సమయంలో బెత్లెహేము చదవండి ఒక మాట ఆ మాటని. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి బేతేలు హాయికి మధ్యన గుడారం వేసుకున్నాడు. చూడండి, మీరు గమనించండి, ఆత్మీయంగా అక్కడ ఉన్న విషయాలు మీకు తెలియచేస్తాను. బేతేలు, హాయి అనే ఆ రెండింటి మధ్యలో ఒక గుడారం వేసుకొని అక్కడ ఉంటున్నాడు. ప్రేమిన వర్లరా, దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం వెళ్ళిపోతూ ఆయన బేతేలు, హాయి అనే పట్టణానికి మధ్యలో గుడారం వేసుకున్నాడు. అక్కడ ఉన్న ఒక సంగతి ఏంటంటే, బేతేలు అంటే దేవుని మందిరము, హాయి అంటే లోకము అని అర్థం. బేతేలు అంటే దేవుని మందిరము, హాయి అంటే లోకము అని అర్థం. అబ్రహాం వెళుచున్నవాడు బేతేలు, ఆ తర్వాత హాయి అనే పట్టణం ఉంది. ఆ రెండింటి మధ్యలో గుడారం వేసుకున్నప్పుడు ఆ తర్వాత వాక్యాలు మీరు చదివితే అక్కడ భయంకరమైన కరువును అనుభవించినట్లుగా చూస్తాం. కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. ఈ మాటకు ఆత్మీయంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. అబ్రహాము బేతేలులో ఉండవలసిన వాడు. బేతేలు దేవుని మందిరము, దేవుని ప్రజలు, ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు. అక్కడ దైవికమైన కార్యాలు కూడా కనబడతాయి. ఆ తర్వాత హాయి అన్నప్పుడు లోకము, లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన సకల దుర్గుణాలు కూడా కలిగిన మనుషులు, చెడలవాట్లతో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఆ రెండింటి మధ్యలో గుడారం వేసుకొని ఉన్నాడు. తద్వారా కరువు వచ్చి ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. ప్రేమిన వర్లరా, బేతేలు ఉంటే బేతులతో సహవాసం చేయాలి, లేకపోతే హాయితో ఉన్న సహవాసం చేస్తూ ఉండాలి. కానీ ఈ రెండు పట్టణాల మధ్యలో గుడారం వేసుకొని ఇక్కడ ఉండిపోదాం అన్నట్లుగా మధ్యలో ఒక లోక సంబంధమైన ఆలోచన వచ్చినట్టున్నది. ప్రేమిన వర్లరా, ఏదైనా ఒకరితో ఒక్క సహవాసంలో నడిపించబడాలి. కానీ రెండు అనుభవాల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయము, ఆ అధ్యాయంలో మీరు పైనుండి 2-3 వాక్యాలు మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవాది దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. ఆ మాటలు మీరు చూడండి. నేను పిల్లలను పెంచి పెద్ద చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివిలేదు, నా జనులు యోచింపరు అని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసునా? వీళ్ళు ఒకవైపు లోకాన్ని ఆశ్రయిస్తారు, మరొక వైపు దేవుడు ప్రార్థన అని లోక సంబంధమైన అనుభవాల్లో కూడా నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి దేవాది దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, వీరిని పెంచి పెద్ద చేశాను, వీరు నా మీద తిరగబడి ఉన్నారే. అక్షరికంగా కొన్నిసార్లు మీరు పిల్లల్ని పెద్ద చేసి పెంచి ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా లోక సంబంధమైన అనుభవాల్లో వెళ్ళిపోతే ఎంత బాధపడతారో ఆలోచించండి. అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. అయ్యా, నా కూతురిని ఎంతో జాగ్రత్తగా పెంచొచ్చు వచ్చాను, ఇప్పుడు ఇంకొక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది, ఎటుపోయిందో తెలియదయ్యా, నా మాట వినకుండా వెళ్ళిపోయిందని లేకపోలేదా? అబ్బాయిని చిన్న వయసు నుండి ఎంతో జాగ్రత్తగా పెంచాం, దైవభక్తిలో పెంచాం, ఈ రోజున నా మాట వినలేదు అని బాధపడే తల్లిదండ్రి ఉన్నారు. ఈ లోకపు ఆకర్షణల చేత ఏడవబడి ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలైన వాళ్ళు కూడా బలహీనులుగా మారిపోయే పరిస్థితి. తద్వారా కరువు, దుఃఖము, వేదన, కన్నీళ్లు, మేలులు అనుభవించలేని పరిస్థితుల్లో శాపం కలుగుతూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటని చూస్తే, ఇటు బేతేలు, హాయి అనే ఈ రెండు పట్టణాల మధ్యలో గుడారం వేసుకొని ఉన్నాడు. ఆ రెండు పట్టణాల మధ్యలో ఉండే అనుభవాలు కాకుండా దేవుడు చెప్పినట్లుగా బేతేలుతో ఒక అనుభవంలోనే సహవాసం కలిగి నడిపించబడాలి. ప్రేమిని వర్లారా, రెండు పడవల మీద కాలు పెడితే ఏమవుతుంది? ప్రపాతములు మునిగి చేస్తారు. రెండు పడవల మీద కాలు పెట్టలేరు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో,
వీరిని నేను పెంచి పెద్ద చేశాను, వీరు ఈ రోజున నా మాట వినట్లేదే. ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దులు గమనిస్తూ ఉంటారు, వాటిని ఉదయాన్నే తోలినప్పుడు సాయంత్రానికి మరలా ఇంటి దారి పడతాయా లేవా. చూడండి, ఇన్ని ఇల్లున్నా కూడా నా గుడారము, నా ఇల్లు ఎక్కడుంది అని చెప్పి ఆ గేదెలు కానీ ఎద్దులు కానీ మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. వాటికి తెలివి ఉంది కానీ నా ప్రజలకు తెలివి లేదే. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా, ఇటు లోకము, మరొక వైపు దేవుడు అనే రెండు అనుభవాల్లో దేవుని ప్రజలు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఉంటే సమాధానాన్ని పోగొట్టుకుంటారు, మేలు కూడా దొరకవు. మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉపమానం చెప్తాను. ఆ మధ్య ఒక గ్రామంలో ఒక అతను ఏం చేశాడంటే ఓ పులి పిల్లని తెచ్చి పెంచుకుంటూ ఉన్నాడు. ఏ పిల్లని? పిల్లి పిల్లనో కుక్క పిల్లనో తెచ్చి పెంచుకుంటే బాగుండేది. ఏకంగా పులి పిల్లనే తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు. ఆ ఊరోళ్ళందరూ, ఇరుగు పొరుగు వాళ్ళందరూ గమనించి, ఒరే నీకేమన్నా మైండ్ పోయిందా, ఏదో పిల్లి పిల్లనో కుక్క పిల్లనో తెచ్చి పెంచుకుంటే బాగుంటుంది కదా, ఈ పులి పిల్లనే పెంచుకుంటున్నావు ఏంట్రా అంటే, మీకెందుకో నా ఇష్టం, నేను పెంచుకుంటానని చెప్పి ఆ పులి పిల్లని పెంచడం మొదలుపెట్టాడు. ఇంట్లో రోజు పాలు పోస్తూ పెంచుతూ ఉన్నాడు. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. వాటికి పళ్ళు కూడా వచ్చాయి. చాలామంది చెప్పేవాళ్ళు, ఒరే ఇది ఎప్పటికైనా ప్రమాదం రా, అనవసరంగా దీన్ని ఎక్కడ జూలో ఎక్కడ వదిలేసి రారా అంటే, మీకెందుకో నా ఇష్టం అని దానికి ఒక చైన్ కట్టేసి ఉదయం సాయంత్రం కుక్కపిల్లలాగా దాన్ని కూడా వాకింగ్ తీసుకెళ్తూ ఉండేవాడు. దేన్ని? చిరుతపిల్లని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్నోసార్లు. అది రోజుకి పెరుగుతూ పళ్ళు వచ్చిందా, పళ్ళు కూడా వచ్చాయి. ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తే దాన్ని కూడా వెంటబెట్టుకొని ఆ మెట్ల దగ్గర ఒక కర్ర కట్టేసి ఆ ఇంటి పనుల మీద బిజీగా ఉండిపోయాడు. స్లాబ్ వేశారు, పనులన్నీ జరిగాయి. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి తినక అక్కడ ఇంటి పనుల మీద పడి మెట్లు దిగుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయాడండి. స్పృహ తప్పి పడిపోయాడు మెట్ల మీద నుండి. ఒక్కడే కింద ఏముంది? ఆ పులిపిల్ల ఉండగా ఆ మెట్లకి మోకాళ్ళకి దెబ్బ తగిలింది. వెంటనే రక్తం కారడం ప్రారంభిస్తే వెంటనే ఆ పులిపిల్ల వచ్చింది. అంతవరకు పాలు తాగుతున్నది ఇప్పుడు సడన్గా ఆ రక్తపు మరక, అవి రక్తం కారుతుంటే అక్కడ నాకడం ప్రారంభించింది. ఇక చూడండి, అంతవరకు ఈ పులిపిల్ల ఎంతో బాగుంది అని పెంచుతూ వచ్చాడా, ఇప్పుడు గట్టిగా ఆ రక్తపు వాటి ఆశపడి వెంటనే ఆ మోకాళ్ళని అలా గట్టిగా పట్టుకున్నది. అంతే. అమ్మో నాయన అని లేచినా కూడా, ఇక స్పృహ తప్పి లేచి కేకలేసినా కూడా ఎవరు కాపాడుతారండి? ఇరుగు పొరుగు వాళ్ళందరూ, ఒరే చెప్పాం కదరా, ఎందుకురా నువ్వు ఆ పులిపిల్లని పెంచుకుంటూ వచ్చావు అని వాళ్ళు కూడా దగ్గరకు రాకుండా పారిపోయారు. అది గట్టిగా అలాగే పట్టేసుకొని రక్తమంతా పీల్చి ఇక చనిపోయాడండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రియమైన పిల్లలు, లోకంతో సహవాసం చేసినప్పుడు కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత ఏం చేసేది? అది ప్రాణాన్ని తీసివేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇశ్రాయేలు ప్రజలు రెండు మార్గంలో నడిపించబడుతూ ఉంటే వాళ్ళ గురించి బాధపడ్డ దేవుడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి, మీ చేతులు మీరు కడిగి శుద్ధీకరించుకోనండి, పశ్చాత్తాపడండి అన్నప్పుడు వాళ్ళు కొందరు దేవుని యొక్క మాట విన్నప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేటట్లు చేస్తాను అనే ఆ మాట ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, అబ్రహాము ఎప్పుడైతే బేతేలు, హాయి అనే ఆ రెండు పట్టణాల మధ్యలో గుడారం వేసుకొని నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు, కరువు. కానీ దేవుడు చెప్పినట్లుగా మరలా ఆ పట్టణాన్ని వదిలిపెట్టి, హాయిని వదిలిపెట్టి బేతేలుతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడో, కరువు లేకుండా ఆ తర్వాత 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యంలో మీరు చూస్తే, అబ్రహాము అన్ని విషయాలలో దేవుడు అతన్ని ఆశీర్వదించను, అట్టి దీవెనలు నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. కానీ రెండు అనుభవాల్లో, రెండు మార్గాల్లో ఇప్పుడు కూడా దేవుని ప్రజలు నడవకూడదు. బేతేలు దేవుని మందిరము, రెండవది హాయి, ఈ రెండు పట్టణాల మధ్యలో ఉండటం ద్వారా అసమాధానం, మేలు పొందలేని పరిస్థితి. కానీ దేవుడు చెప్పినట్టుగా అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని తాను రెన్యూ చేసుకొని
దేవునితో సహవాసం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ఆ రోజు నుండి ఆయనకు ఏ కొదువ లేకుండా అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. సంతానం లేకపోయినా కూడా ఆయనకు నవ్వుల కుమారుడైన ఇస్సాకునిచ్చి ప్రభు ఆశీర్వదించాడు. ఇటు దీవెనలు మీ కుటుంబాల్లో కూడా నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. 106వ కీర్తన 35, 36 చరణాలు మీరు గమనించినట్లయితే 106వ కీర్తన 35, 36 చరణాల్లో కూడా మీరు చూడండి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఊరి ఆయను. అక్కడ అన్యజనులతో సహవాసం చేసి, ప్రేమిన వర్లరా, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట, అతడు అన్యజనులతో సహవాసం చేసి తండ్రి చెబుతూ వచ్చాడు, ఒరే ఈ ఆస్తి, డబ్బు, ఈ ఇల్లు, ఈ స్వాస్థ్యం అంతా నా తదనంతరం మీకే కదా, మీ ఇద్దరు చక్కగా ఇద్దరు పంచుకొని క్షేమంగా ఉండండిరా అంటే ఈ చిన్న కుమారుడు వాడు అంటాడు, నానా నా పేరు మీద ఎంత ఆస్తుంది ఇచ్చేసేయి, నా ఇష్టం. యవనస్తుడు కదా, లోకాన్ని అనుభవించాలి అన్నట్లుగా తండ్రి మాట వినకుండా తండ్రి బ్రతిమలాడుతున్నాడు, ఒరే నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే కదా, నా మాట వినరా, ఇంట్లోనే ఉండరా, ఎక్కడికి వెళ్ళవద్దు అన్నా కూడా లేదు, నా పేరు మీద ఎంత ఆస్తి ఉంది ఇచ్చేసేయి. ఇక అతని పోరు తట్టుకోలేక తండ్రి వాడి పేరు మీద ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసాడండి. బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయి అన్యజనులతో సహవాసం చేసి లోక సంబంధమైన సకల దుర్గుణాలు అతని జీవితంలో ఎంటర్ అయ్యాయి. డబ్బంతా కూడా నష్టపరుచుకుంటూ ఉన్నాడు. వేశ్యలతో సహవాసం చేసి అన్నీ కూడా కోల్పోతున్నాడు. కొంత డబ్బు ఉంది, ఆ కొంత డబ్బు జాగ్రత్త చేసుకుందామంటే బాబాయ్ అని చెప్పి ఒకడు వచ్చాడు, వరుస కలిపాడు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయని వాడు పడుకునే టైంకి ఆ డబ్బులు తీసుకొని ఆ సంచి తీసుకొని ఎస్కేప్ అయ్యాడు. ఇక ఉన్న ఆ కొద్ది డబ్బు కూడా లేని పరిస్థితుల్లో ఆ చిన్న కుమారుడు ఏడ్చుకుంటూ బాధపడు పశ్చాత్తాపడి ఆకలి వేస్తుంది. అల్లంత దూరాన పందులు పొట్టు మేస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నాడు, ఇదిగో పందులకు పొట్టు సమృద్ధిగా ఉంది, నా ఇంట మా నాన్న దగ్గర పనిచేసే పని మనుషులకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, ఈ రోజున నేను ఆహారం లేకుండా ఇలా నలిగిపోతున్నానే అని ఆ పందులు పొట్టు తింటూ ఉంటే అక్కడికి వెళ్ళి మూతి పెట్టాడు. ఆ పందులు ఆ పొట్టు తినేనా బ్రతుకుదామని, ఆ పందులకి అప్పటికే ఆహారం లేకుండా అల్లాడిపోతూ ఉంటే ఈ కొత్త రకం పంది వచ్చిందని మూతితో నెట్టేసి చూడండి, చివరికి ఆ పందులు తినే ఆ పొట్టు కూడా దొరకలేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఎప్పుడైతే అన్నీ కూడా నష్టపోయాడో, సమస్తాన్ని కోల్పోయాడో అప్పుడు బుద్ధి వచ్చిందండి. బుద్ధి వచ్చి ఇంటి దారి పట్టాడు. నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, మరలా నేను ఆయన దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడుగుతానని పశ్చాత్తాపకరమైన మాటలు సిద్ధపరచుకొని తండ్రి వద్దకు వెళ్తూ ఉంటే చూడండి, తప్పిపోయిన కుమారుడు ఎంత నష్టపోయినా కుమారుడు మరలా తిరిగి వస్తాడనే ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉండగా కుమారుడు కనబడంగానే దగ్గర పరిగెత్తుకొని వచ్చి హత్తుకొని ముద్దు పెట్టి అతనికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసి ఉంగరము తొడిగించి ఇదిగో గొప్ప విందు చేయండి అని చెప్పి విందు చేశారు. ఆలోగా పెద్ద కుమారుడు వచ్చాడు, నానా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను పెద్ద కొడుకుగా, నాకేమైనా విందు చేసావా? తండ్రి అంటాడు, వరే నువ్వు నాతో కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడివేరా, వీడైతే చచ్చి బ్రతికాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీడైతే చచ్చి బ్రతికాడురా. చావడం అంటే ఎట్లా? ఈడు తన జీవితాన్ని మార్చుకొని మరలా నా దగ్గరకు వచ్చాడురా, కాబట్టి విందు చేస్తూ నన్ను నాతో కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడివి. ఒక్కసారి ఆలోచించండి. అన్యజనులతో సహవాసం చేసి డబ్బంతా కూడా కోల్పోయి అతనుకున్న సమాధానము మేలు అనుభవించలేని పరిస్థితుల్లో సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు తండ్రి ఊరకే ఉండలేదు, మరలా తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూసినట్లుగా ఈ రాత్రి మీరు కూడా ఒకవేళ అట్టి పరిస్థితుల్లో ఉంటే నా దేవుడు మిమ్మల్ని నూతనపరిచి తండ్రి దగ్గరికి మీరు వచ్చి కోల్పోయిన సమాధానము మేలు మీరు సమృద్ధిగా అనుభవించదురుగాక. క్రీస్తుతో సహవాసాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి. అందుకే దేవుని ప్రజలైన మనకు ఇటు ప్రార్థన కార్యక్రమాలు, భక్తి, దేవుని యొక్క వాక్యము ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయంటే
క్రీస్తుతో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టకుండా, తండ్రితో ఉంటున్నటువంటి ఆ సహవాసాన్ని విడిచిపెట్టకుండా యేసయ్యతోనే మనం కొనసాగేటట్లుగా ఈ సహవాసం మనకు సహాయం చేస్తుంది. అందుకే తరచుగా దేవునితో ఉంటున్న అనుభవాన్ని దేవుని ప్రజలు విడిచిపెట్టకుండా ఎక్కడ ప్రార్థన అక్కడ ప్రార్థనలో ఉండడం, సంఘములు జరిగే ప్రార్థనలో పాల్పొందడం, దేవుని వాక్యం చేత మీ జీవితాలని ఆత్మీయంగా బలపరుచుకోవడం, ఈ అనుభవాల ద్వారా లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు కాపాడునుగాక. దేవునితో ఎక్కువ సహవాసం దేవుని ప్రజలు కలిగి ఉండాలి. అప్పుడే సమాధానము, మేలు సమృద్ధిగా అనుభవిస్తారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఎలీషా అనే ఒక సేవకుడు ఉన్నాడు, శిష్యుడు కూడా ఉన్నాడు. షూనేం అనే పట్టణానికే తరచుగా వాళ్ళు ప్రార్థన చేయటానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. గతంలో కూడా మీకు చెప్పాను. ఇక్కడ ఆ ప్రాంతానికి శిష్యులు, ఎలీషా ఆ శిష్యుడు వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఆ షూనేమీరాలు కూడా సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ఆమె మేడగదిని సిద్ధపరిచి, మంచము, బల్ల, పీట, కుర్చీ అన్నీ కూడా సిద్ధపరిచి ఏర్పాటు చేసింది. సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉండటానికి కావాలి అని మేడగదిని ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేయించుకొని పంపించేవాళ్ళు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఈ అనుభవాలు దేవుని ప్రజలు మాత్రమే చేయగలరు, అందరూ చేయలేరు. కారణం ఏంటంటే దేవునితో సహవాసం కలిగిన స్త్రీ కాబట్టి, దేవుని మందిరము, సేవకులు, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితోనూ దైవ సేవకుల యొక్క సహవాసం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడేవాడు కాదు, త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు తన సేవకుల ద్వారా ప్రార్థన ఆలకించే సంఘానికి, దేవుని ప్రజలకు మేలు చేస్తూ ఉండేవాడు. కనుకనే ఆ రోజుల్లో నుండియే రాజులైనా దేవుని ప్రజలు ఉన్నా ఖచ్చితంగా దేవుని సేవకులు దేవుని ప్రజల మధ్యలో, రాజుల మధ్యలో ఖచ్చితంగా ఉండేవాడు. దేవుడి సేవకులు చెప్పే ప్రతి ఆలోచన ప్రజలు వింటూ ఉండేవాళ్ళు. రాజులు ఏలుబడులు చేస్తున్న రోజుల్లో రాజులు కూడా సేవకుల యొక్క మాటలనే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. తద్వారా దేశము క్షేమంగా ఉండేది. సేవకులు ప్రార్థన చేయడం ద్వారా ఆశీర్వాదాలు, సమాధానము ఆ ప్రాంతం అంతా కూడా కలుగుతూ ఉండేది. అందుకే ఆ షూనేమీరాలు కూడా దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి, ప్రభువుని ఎరిగిన స్త్రీ కాబట్టి, మందిరాన్ని ప్రేమించే స్త్రీ కాబట్టి సేవకుల్ని పిలిపించి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. తను తన భర్త రోజులు గడిచే కొలది ఓసారి అడుగుతూ ఉన్నాడు, ఈ షూనేమీరాలకు ఏదైనా మేలు జరగాలి, ఈమె కొరకు మనం ప్రార్థన చేద్దామంటే చిన్న సేవకుడు అంటాడు, అయ్యా పెళ్ళి చాలా సంవత్సరాలైనా సంతానం లేదు, సరే ఆమెను పిలువని చెప్పి సేవకుడుగా ఒక మాట అంటూ ఉన్నాడమ్మా, వచ్చే సంవత్సరమున నీకు సంతానము అనుగ్రహింపబడునుగాక. సేవకుని యొక్క మాటను రూఢిపరిచే దేవుడు ఆ షూనేమీరాలు జీవితంలో అంతవరకు పెళ్ళి చాలా సంవత్సరాలైన కూడా సంతానం లేని పరిస్థితుల్లో ఆమెకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడండి. సంతానం లేకుండా నిందలు అనుభవించే వాళ్ళు సమాధానంగా ఉంటారా? ఆ మధ్య ఓ భార్య భర్త తరచుగా మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు బాధపడి చెప్పేవాళ్ళు, అన్నా ఏ ఫంక్షన్స్కి వెళ్దామన్నా ఒకలాగా ఉంటుంది, ఒకలాగా చూస్తూ ఉన్నారు. సంతానం లేదు కదా, వాళ్ళేమో ముత్తైదలు ఏమంటారండి, ముత్తైదల వాళ్ళు అలా ఉన్నారు, గొడ్రాలని ఒకలాగా చూస్తున్నారన్న అని ఆ సహోదరి బాధపడేది. చెప్పాను, సహోదరి బాధపడదు, ఖచ్చితంగా మోడుబారిన జీవితాలను చిగురింప చేసే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల మేలు చేస్తాడని. ఆ కుటుంబస్తులు దేవుని యొక్క మందిరాన్ని విడవక తరచుగా వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రేమిని వర్లరా, అద్భుతమైన విధముగా ఆ కుటుంబంలో దేవుడి రోజున మగబిడ్డనిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచేవాడు. దేవునితో ఉంటున్న సహవాసాన్ని కొందరు ఏం చేస్తారంటే, ఏదైనా మేలు జరగకపోతే దేవునితో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. కీడు జరిగిందనుకో, దేవుడు లేడు, ప్రార్థన లేదు, మందిరం లేదు, గిందిరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మేలు మాత్రమే కాదు, మేలు కొన్నిసార్లు పరీక్ష కూడా ఎదురవుతూ ఉంటుంది. విశ్వాసపు ఫెయిత్ టెస్ట్ అంటారు దాన్ని. విశ్వాసపు పరీక్షను నీవు జయించగలగాలి.
ఒక్కసారి ఇచ్చారనుకోండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు, వాడు వెంటనే సర్టిఫికేట్ ఇస్తాడా? రేపు రండి చూద్దామంటాడు. రేపు వెళ్తే వచ్చే వారం రండి అని అంటాడు. ఎన్ని తిప్పలు పడతారు తెలియదా? అంటే మన దేవుడు అలా చేసేవాడు కాదు, కానీ నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఖచ్చితంగా నీ పట్ల మేలు జరుగునుగాక. ఆలస్యం చేసేవాడు కాదు. 7 వారాలు రా, 10 వారాలు రా, సంవత్సరం అంతా తిరుగు చర్చికి, నేను మేలు చేస్తాను అనడు. అట్ ఎ టైం నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వెంటనే మేలు చేస్తాడు. ఆ స్త్రీ, ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి దేవునితో సహవాసం చేస్తూ, ఆమె సంతానం లేని పరిస్థితుల్లో కూడా బాధపడకుండా దేవుడు ప్రార్థన, దేవుని సేవకులనే ఆ ఫెలోషిప్ సహవాసములో ఉన్నది. రోజులు గడిచే కొలది సేవకుని యొక్క మాట రూఢిపరిచి దేవుడు సంతానం ఇచ్చాడు. పొలంలో ఓసారి వడదెబ్బకి చనిపోతే మరలా సేవకుడు వచ్చి ప్రార్థన చేయగా ఆ చనిపోయిన బాబు మరలా తిరిగి బ్రతికెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునితో, దేవుని యొక్క సేవకులతో ఉంటున్న సహవాసాన్ని బట్టి ఆ స్త్రీ జీవితంలో, ఆ కుటుంబంలో మేలు జరిగిందండి. ఇట్టి మేలులు మీరు మీ జీవితాల్లో ఎన్నో అనుభవించి ఉంటారు. అందుకే దేవుడు సంఘము, సేవకులు ఈ యొక్క భక్తిగల మార్గాన్ని దేవుడు మనల్ని ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి రాబోయే రోజుల్లో ఇంకా యేసయ్యతో, దేవుని సేవకులతో, మందిరముతో, దైవభక్తి కలిగిన అనుభవాన్ని మీరు విడిచిపెట్టకుండా, లోక సంబంధమైన అనుభవాలతో సహవాసం చేయకుండా దేవునితో ఉంటున్న సహవాసాన్ని మీరు కాపాడుకున్నట్టు చేత సమాధానము, మేలు సమృద్ధిగా రెండంతలుగా నా దేవుడు ఇది మొదలుకొని మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయనతో సహవాసం చేస్తున్న ఎడల నీకు సమాధానం, అలాగున నీకు మేలు కలుగును అని వాక్యంలో నుండి మనం చాలా విషయాలు